హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమ్మ ప్రవీణ్. మనకైతే 1 వీక్ నుంచి ఫుల్‌గా జ్వరాలొచ్చిండుండే నాకు, మా ఫ్యామిలీ మెంబర్స్‌కి. సో, వీడియోలు ఏం పెట్టలేకపోయాను. అంటే మధ్యలో కిరాయికెళ్ళాయి. కాకపోతే ఏందంటే వీడియో తీయలేకపోయినా. డ్రైవర్‌ని పంపించాను. ఈరోజే బయటికెళ్ళాను. ఈరోజు మన కిరాయి ఏంటంటే పశువులకి దాన తీసుకెళ్తున్నాననమాట. మనకు దగ్గరలోనే 11 కిలోమీటర్లనమాట. 11 కిలోమీటర్లంటే మన క్యాలిక్యులేషన్ ఎంత అండి? 11, 11, 22 ప్లస్ చిన్న బండి కాబట్టి 20. అంటే 440, 450 అయితుంది. ఇది 20 తోటి క్యాలిక్యులేట్ చేసినా కూడా మనం డ్రైవర్ వెళ్తాం కాబట్టి లోకలే కాబట్టి మినిమమ్ 400, 500 ఉంటుంది కదా. సో 800-900 మధ్యలో అట్లా తీసుకోవచ్చు. కొంచెం లోడ్ ఎక్కువ వెళ్తే ఇంకో ₹100 అలా ఎక్కువ దిగని తీసుకోవచ్చు. మొత్తానికి కిరాయికి అయితే వెళ్తున్నాను. ఈ దారి అయితే చిలకలలో ఉంది. డైరీ ఫామ్ అనేది కొంచెం చిలకలో ఉంది లోపల. ఇక తప్పదు కదా, బురదలో అయినా బండి అయితే దిగబడదు. అంత బాటే కాబట్టి, తొక్కుడు పడ్డ బాటే కాబట్టి బండి అయితే వెళ్తుంది. 1 టన్ను వెయిటేజే పడ్డది మనకంతే. అయితే ఏంటంటే ఈ డైరీ ఫాము పూర్తిగా నేను పూర్తిగా ఎంక్వైరీ చేశాను నార్మల్‌గా. అందులో ఒక 10 బర్రెలున్నాయి. 10 బర్రెలంటే అందులో మొత్తం పాలివ్వవంట. సరే 7, 8, 6 అట్లనే ఇస్తాయంట. కొన్ని కడతాయి, కొన్ని ఇవ్వవు, కొన్ని ఆ టైంలో ఇవ్వవు. మొత్తానికైతే ఓవరాల్‌గా 7, 8 మాత్రమే ఇస్తాయంట. అయితే నేను అనుకున్నా కదా, పెద్ద బర్రెలు చూస్తే చాలా పెద్దగున్నాయి. అయితే పొద్దున 10, సాయంత్రం 10 అట్లా ఇస్తాయి అనుకున్నా. కానీ అట్లా కాదంట. పొద్దున 3 లీటర్లు, సాయంత్రం 3 లీటర్లు, లేకపోతే ఒక లీటర్ ఎక్కువ అట్లా వస్తాయంట. ఓవరాల్‌గా వాళ్ళు నాకేమని చెప్తున్నారంటే 45 లీటర్లు, 50 లీటర్ల వరకే సేల్ చేయగలుగుతాం అని అన్నాడు. అంటే 45 లీటర్లు అంటే అప్రాక్సిమేట్లీ 4500. కానీ వాళ్ళ ఖర్చు కూడా అడిగా నేను. ఖర్చు ఎలా ఉందంటే అక్కడ ఒక విహార అతను పనిచేస్తున్నాడు. ఒక నా ఊర్లో అతను పనిచేస్తున్నాడు. విహార్ అతనికేమో 20,000 అంట, అతనికి 15,000 అంటే 35,000 వీళ్ళకే. ప్లస్ ఇంకోటి గడ్డి కట్టలంట పొద్దున 4 ఏస్తారంట, సాయంత్రం 3 ఏస్తారంట. 7 కట్టలు. అంటే మన లెక్క ప్రకారం 7 కట్టలకి 700 అదే అయితుంది. ప్లస్సు నేను దానా తీసుకొచ్చాను కదా ఇప్పుడు. అంటే ఖచ్చితంగా ఒక 700, 800 రూపీస్ దానే అయితుంది వాటికి డైలీగా. చూడండి బర్రెలు చూస్తే పెద్దగానే ఉన్నాయి, గౌడు బర్రెలలాగా ఉన్నాయి. మరి అంత తక్కువ ఇయ్యడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇదంతా చూస్తే మరి అతనికి ప్రాఫిటా, లాసా అనేది నాకు అర్థం కాలేదు. మీకు అంతా క్యాలిక్యులేషన్ చెప్తాను. తర్వాత మీరే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇప్పుడు వాళ్ళిద్దరికి కలిపి 35,000 ప్లస్ గడ్డి కట్టలకి డైలీ 700 ప్లస్సు 700 అంటే 20,000 అవి. ప్లస్ 20,000, 25,000 నేను తీసుకొచ్చిన దానా అన్నమాట. చూపిస్తాను చూడండి. అతను ఆయన బీహార్‌నే వెళ్తుండు. అక్కడ ఆయన ఇంకో అతను లేడు అంటే, సరే నేను ఆయన వచ్చేంత వరకు నేనే లేపుతానులే అని చెప్పేసి నేను బండిలోకి నుంచి లేపుతుంటే ఆయన మోసుకెళ్తున్నాడు. అంతలోపు ఆయన కూడా వచ్చాడండి. ఇప్పుడు చూసారు కదా, ఈ 25 దానా నేను తీసుకెళ్ళిన దానా, 20,000 గడ్డి కట్టలు 45,000 ప్లస్ వీళ్ళది 35,000, మొత్తం 80,000 అవుతుంది. ఇక అక్కడ కరెంటు అది ఇది నేను తీసుకెళ్ళిన దానా ఇదే అండి. అక్కడ కరెంట్ అని అదని ఇదని చెప్పేసి అప్పుడు చిల్లర ఒక 20,000-30,000 వస్తుంది. అంటే 1,10,000 వరకు ఖర్చు వస్తుంది. మనం వేసుకున్న లెక్క ప్రకారం 45 లీటర్లు ఇస్తే 4,500 వస్తుంది డైలీ. అంటే సరే 5,000 అనుకోండి. 5,000 అయినా కూడా 5 ముళ్ళ 15, 1,50,000 వస్తుంది. 1,50,000లో 1,10,000 ఖర్చే పోతుంది. అందులో 10 లక్షల బర్రెలు, 12 లక్షల బర్రెలే ఉన్నాయి. అది నాకే అర్థం కాలేదు. 1,10,000 ఖర్చు వెళ్తుంది. ఇంకా చిల్లర ఖర్చు ఏర్పడకుండా ఉంటుంది. ఇక అది కూడా ఒక 10,000, 15,000 అట్లా పోయినా కూడా 1,50,000కి, 1,20,000కి మంత్లీ 1,20,000 ఖర్చు పెడితే అతనికి మిగిలేది 1,50,000 అంటే 30,000 మిగులుతుంది. నాకు అతనికి లాభమా నష్టమా నాకు అర్థం కాలేదు. అందుకే మీకు షేర్ చేసుకోవాలనిపించింది. డైరీ ఫామ్ పెట్టుకుంటా అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం చాలా కరెక్ట్గా ఆలోచించి పెట్టుకోండి. మొత్తానికి అక్కడ అన్లోడ్ చేసి అయితే ఇంటికి వచ్చేస్తున్నాను. కొంచెం అందుకోసమనే ఈ ఫామ్ గురించి అని చెప్పేసి ఈరోజు చిన్న వీడియో అయినా సరే మన వ్యూవర్స్ కోసమనే పెట్టేస్తున్నా. చూసుకొని పెట్టుకోండి.